కాశ్మీర్ లోయలో ఇంకొకసారి ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి చేసే ముందు మీది ఏ కులం అని కానీ, మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారని కానీ అడగలేదు. మీది ఏ మతం అని మాత్రమే అడిగారు. ఏ మతం అని కూడా కాదు, నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా అని మాత్రమే అడిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్లోని, కాశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే పహల్గామ్లో అయితే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు మామూలు ఇండియా లోపల ఏం చేయలేక ఈ పహల్గామ్ అనే ప్లేస్కి వెళ్ళాలంటే అయితే పోనీలో వెళ్ళాలి, లేదంటే నడుచుకొని ఫుట్ మీద వెళ్ళాలి. ఆల్రెడీ టూరిస్టులు రాకముందునే చెట్లు చాటున పహరా కాసి, టూరిస్టులు రాగానే వాళ్ళ యొక్క మతం ఏంటి అని అడిగి మరీ వాళ్ళని చంపారు. మతం ఏంటి అని కన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళ యొక్క ప్యాంట్ కూడా తీసి వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూసి మరీ వాళ్ళని కన్ఫర్మేషన్ చేసుకొని మరీ చంపారు. మమ్మల్ని చంపేయండి అని చెప్పి ఒక మహిళ అడిగినా సరే వెళ్ళి మోడీకి చెప్పు అనే మాట ఆడాడు. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన పిఎంని, వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకనామీ అయిన ఒక పిఎం పేరు తీసి వెళ్ళి మీ మోడీకి చెప్పు అన్నాడు. మన హిందూస్ అనేవాళ్ళు ఒకవైపు బంగ్లాదేశ్లో కష్టపడుతున్నారు, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో అవుతున్నారు, ఇంకోవైపు కాశ్మీర్లో అవుతున్నారు. మన హిందూస్లోనే డిఫరెంట్ కులాలు అవి ఇవి అనుకొని మనలో మనమే పోటీ పడి, మనలో మనమే పార్టీలు అనుకొని, ఇవి అనుకొని అవి అనుకొని మనకే యూనిటీ లేదు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది అండ్ ఇలానే ప్రూవ్ అవుతూనే ఉంది. ఇక్కడ నేను ముస్లిమ్స్ అనే వాళ్ళని కంప్లీట్గా ఒక మతం అంతా కలిపి ఇలా అని చెప్పట్లేదు. ఇదే గాలి పీల్చుకుంటూ మన అన్నదమ్ముళ్ళైన ఎంతోమంది ముస్లిమ్స్ దేశభక్తి చూపిస్తూ మన మధ్యలోనే ఉన్నారు. నేను చెప్తుంది కొన్ని రాంగ్గా థింక్ చేస్తూ ఒక పిచ్చి కమ్యూనిటీ ఉంది. ఆ పిచ్చి కమ్యూనిటీ గురించే మాట్లాడుతున్నాను. ఈ ఇన్సిడెంట్ తెలిసిన నుంచి నార్మల్ సివిలియన్ అయిన మనకే ఎంత దారుణంగా ఉంటే అక్కడ అనుభవిస్తున్న వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ముందుగా ఆ 26 మెంబర్స్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మై డీపెస్ట్ కండోలెన్సెస్. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా రిటాలియేషన్ అనేది ఇవ్వాలి. దీన్ని ఆల్రెడీ లష్కర్-ఎ-తోయిబాకి సంబంధించిన టీఆర్ఎఫ్ అనే సంస్థ దీన్ని ఆల్రెడీ ఒప్పుకుంది. ఈ అటాక్కి ఈ టీఆర్ఎఫ్ చెప్పిన మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 అబార్గేషన్ తర్వాత మంచిగా డెవలప్ అవుతుందంట. ఆర్టికల్ 360ని అబార్గేషన్ చేసిన తర్వాత ఈ సంస్థ అనేది ఫామ్ అయింది. సో ఈ సంస్థ డైరెక్ట్గా ఒప్పుకుంది మేమే చేసాము అని. ఈ సంస్థ యొక్క స్కెచెస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఈ రూపంలో అయితే చెప్పారు. ఈ స్కెచెస్ అయితే కూడా వేశారు. ఇండియా అనేది పక్కా రిటాలియేషన్ అనేది చేస్తుంది.